మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఇంకోటితో కాదా పని. కళ్యాణ లక్ష్మి బంధు, తులం బంగారం బంధు అన్ని బందే. రుణమాఫీ బంధు, చేనేతల బంధు అన్ని బందే. ఏది జరుగుతలేదు. మరి ఏం జరుగుతుందని అంటే మనకు తెలుస్తలేదు. మరి బంద్ అనేది ఇంకేమైనా మంచి జరగాలి కదా. అదేం జరుగుతుంది? ఏం జరుగుతలేదు. మొత్తం మీద అది జరుగుతుంది. సో ఇదంతా క్యుములేటివ్గా ఏమవుతుంది? బాంబు వేలినట్టు వెళ్తుంది. సమయం వచ్చినాడు. ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేను. కారణాలు అట్లున్నాయి. డెఫినెట్గా మంచిగా ఉన్నాయి. మన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం ఫలితాలు వస్తాయో చూద్దాం. ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు. ఇంత సప్ప కొడతారు సప్పట్లు. నవీన్ రెడ్డి గెలిచిండు. మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పట్టుబట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి. ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయిక్ గెలుపు గెలవబోతున్నాడు, రాకేష్ రెడ్డి. ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది. అది ఎవరిని అడిగిన చెప్తున్నా, మీ వాడు ఫస్ట్ కౌంట్లోకి వెళ్తాడు సార్. లోకమంతా ఒకటే పాట. అది గెలుస్తాం. ఇక నడమల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం. ఎన్నెన్నో రావచ్చు. ఓట్ల శాతం కూడా ఉంటుంది కదా మనకు వచ్చేది. ఒకడు మనకు 11 వస్తాయని చెప్పిండు, ఇంకోటి 1 వస్తుందని చెప్పిండు, ఇంకోటి 2 నుంచి 4 వస్తాయి అన్నాడు. ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది. ఇది దాని మీద సట్టా బజారు, షరతులు కట్టుడు, బేటీలు కట్టుడు, ₹1 చేతులు మారుడు, ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది. సరే చూద్దాం. డెఫినెట్గా మంచి స్పందన ఉండే ప్రజలలో, బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి. ఎంతవరకు వస్తామో చూద్దాం. ఎట్లా వచ్చినా బాధ లేదు. మనకు 11 అయితే పెద్ద పొంగి చేసేది లేదు, 2, 3 అయితే కుంగిపోయేది లేదు. ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్. ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మహబూబ్నగర్లో గెలిచినాం మనం. ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆయనే ప్రకటించిన మేము 200 మెజార్టీతో గెలుస్తామని. మనం 100తో గెలిచినాం. 111 ఫైనల్ 111తో గెలిచినాం. అంటే దీని ఇంత మాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి. కానీ మన ప్రయాణం, మన ప్రస్థానం కొనసాగుతుండాలి. మన కర్తవ్యం ఒకటే. దయచేసి నేను కోరుతున్నాను. ఇప్పుడు కట్టే బంద్ చేసి చాలా రోజులు అయితే నిలబడి మాట్లాడడం పర్లేదు. సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయాను. ఇప్పుడు ఏం బాధ లేదు. పోదాం, ఇంత దూరమైన పోదాం. చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పందా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్త ఉద్యమ పందా మనం పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల హక్కుల కోసం పనిచేయాలి. వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా మనం కాపలాదారులుగా ఉండాలి. ఇంతకు మించిన వేరే కర్తవ్యం మనకు లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బీఆర్ఎస్ ప్రథమ కర్తవ్యం. దయచేసి రాజకీయ ఫలితాలు మిగతా వాటితోనే ఆగమాగం కాకుండా, వాటి కోసం పిచ్చి పిచ్చి కాకుండా బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది మనకు. భవిష్యత్తు మనకు కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఉంటుంది, తెలంగాణ ప్రజలకు ఉంటుంది. వీళ్ళు చేసే తప్పులు మళ్ళీ సరిదిద్దాలి, మళ్ళీ మంచిగా చేయాలి. అది ఎవడో చేయడం ఎవరి నుంచి కాదు, లోతు తెలిసిన వాళ్ళు మనమే. కాబట్టి మన మీదనే ఆ కర్తవ్యం, బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ దశాబ్ది మనకు ఒక స్ఫూర్తి కావాలి. ఈ దశాబ్ది వేళ అందరికీ అన్నం పెడుతున్నారు కదా, పెడుతుండ్రా? ఏర్పాటు చేసిండ్రు కదా. రామారావు చెప్తున్న భోజనాలు ఉన్నాయట, దానికి ఇబ్బంది ఏం లేదు. సో ఇంకా 10 నిమిషాలు ఎక్కువ మాట నడుస్తుందని మాట్లాడుతున్నాను నేను. ఈ భోజనం గ్యారెంటీ ఉంది కాబట్టి బాధ లేదు. కాబట్టి మీ అందరితో కూడా నా ప్రార్థన ఒకటే. ఉద్యమ ప్రస్థానం, ఉద్యమ ప్రారంభమైన రోజులు కావాలని మీకు నేను గుర్తు చేసిన. గంత కఠినమైన సమయంలో, అటువంటి పరిస్థితులలో ఉద్యమాన్ని ప్రారంభించి గొప్ప విజయం సాధించి రాష్ట్రాన్ని సాధించి పెట్టిన సంస్థ మన సంస్థ. ఈ రాజకీయ జయాపజయాలు మనకు లెక్క కాదు. మనం కూడా 2 టర్ములు గెలిచినాం.
ఎంపీలు గెలిచినాం, అన్నీ చేసినాం. మళ్ళా వస్తుంది గెలిపి యాడికి పోదు. కాబట్టి మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, దయచేసి ఎట్టి పరిస్థితులలో ముక్కవోని దీక్షతోని తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువుగా మనం పనిచేయాలి, పురోగమించాలి. అదే మన కర్తవ్యం. ఆ ఆశలు తెలంగాణ ప్రజలకు కూడా మన మీద ఉన్నాయి. నిన్న నేను మిమ్మల్ని అందరినీ యాత్ర బయలుదేరిదీసి ఇది క్యాండిల్ ర్యాలీ, నేను వాపసు వస్తున్నా. ఇంటికి వాపసు వస్తుంటే ప్రతి కార్లకెళ్ళి ఇట్లా డబల్ థమ్స్ పెట్టి ఇట్లా చెప్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ అయితే ఉరికొచ్చి నా దగ్గరకు వచ్చి నా కారు కొట్టి, సార్ మళ్ళా మనమే గెలుస్తున్నాం, నువ్వేం భయపడక, మేము అందరం ఉన్నాం. ఆటో డ్రైవర్, నేనే ఆశ్చర్యపడతా ఉన్నా, ఆవేశం గురికొచ్చి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల మీద పడుతుంది అన్న డౌట్ కూడా అవసరం లేదు. వీళ్ళతో ఏమీ కాదు, మన్ను కూడా కాదు నేను చెప్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.